పెట్టుకున్న తర్వాత ఒక కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పసుపు, ఉప్పు, కారం వేసి బాయిల్ చేయాలి, ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలండి. చూసి వేసుకోండి. అన్నీ హోల్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత దూరగా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపినాక ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. అప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్ కూడా వేసుకొని, ఫ్రెష్గా దంచింది అయితేనే టేస్ట్ ఉంటుంది. వేసుకొని తర్వాత కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పోయాలండి. వాటర్ పోసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ని మనము ఇప్పుడు కర్రీలో వేసుకోవాలి. కర్రీలో వేసుకొని కొంచెం చూసి కలపాలండి. ఎగ్స్ కదా, చూసి కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం కసూరి మెంతి వేసుకోవాలండి. కసూరి మెంతి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఎగ్ కర్రీ రెడీ. కిచిడి అండి. 4 గ్లాసు బియ్యానికి ఒక గ్లాస్ పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకోవాలండి. హోల్ గరం మసాలా వేసుకొని మన ఇష్టం అండి. కొంచెం స్పైసీగా ఉండాలంటే ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత క్యాప్సికము, పచ్చి బఠానీలు, క్యారెటు, ఇంకా మన ఇష్టం అండి. బీన్సు, ఆలుగడ్డ, ఇంకా మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. మన ఇష్టం అవి. మా పిల్లలు ఇవే తింటారు కాబట్టి నేను క్యాప్సికము, బంగాళదుంప ఇవి వేసుకున్నానంటే, క్యారెట్ తినరు కాబట్టి వేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్, పసుపు వేసి కలిపి పక్కన పెట్టాలండి. పసుపు, అల్లం పేస్ట్ 2, ఉప్పు కూడా వేసుకోవాలి. మర్చిపోకండి. ఉప్పు కూడా వేసుకొని కలిపి పక్కన మూత పెట్టేసేయాలి. మూత పెట్టిన తర్వాత మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత మనం 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసు వాటర్ పోసుకోవాలి. కొత్తిమీర ఆ వాటర్ ఉడుకుతున్నప్పుడు వేసుకోవాలండి. రైస్లో టేస్ట్ బాగుంటుంది. అలా ఉంటేనే కొంచెం పిల్లల కొత్తిమీర ఉడుకుతుంటుంది కదా, అలా తినేస్తారు. కిచిడి రెడీ అండి. చూస్తున్నారు కదా, ఇంకా కొంచెం బాగా ఉడకాలండి. ఇంకో 5 మినిట్స్ అయితే కిచిడి రెడీ. టమాటా లేకుండా అరటి కాయతో ఫ్రై అండి. ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అల్లం పేస్టు వేసి కొంచెం బాగా అల్లం పేస్ట్ అంటే పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. పసుపు వేసుకొని కూడా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అరటికాయని కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసి పెట్టుకుంటే కొంచెం బాగుంటుందండి. కలర్ చేంజ్ కాదు అరటికాయని. ఇప్పుడు ఆనియన్లో అరటికాయని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వేగనీయాలండి. మంచిగా మగ్గనించిన తర్వాతనే ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలండి. అరటికాయలు మగ్గాలి కదా.
తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, లైట్గా పసుపు, కారం వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం కసూరి మెంతి వేసుకోవాలి. కసూరి మెంతి వేసుకొని కలుపుకోవాలి. బాగా కొంచెం మనము అరటికాయని కొంచెం పట్టేటట్టు కలుపుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 minutes ఆగినాక దింపేయాలండి.